కృష్ణ भारत माता की जय, भारत माता की जय। अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। భారతీయ జనతా పార్టీ పూర్వ ఉన్నటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ సందర్భంగా ఈరోజు హుజరాబాద్ పట్టణంలోని DCMS కాంప్లెక్స్లో వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇలా భారతదేశం ఇలా ఈ భూభాగాలతో ఉన్నదంటే దానికి మూలమైనటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండడం కానీ, ఇలా పశ్చిమ బెంగాల్ ఈ దేశంలో ఉండడానికి కానీ వీటికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, దానికోసం పోరాడి బలిదానటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ముఖ్యంగా కశ్మీర్, ఆనాడు కశ్మీరు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో భాగంగా చూపించినప్పటికీ కూడా ఎక్కడ దానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగము, ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేటువంటి పలికేటువంటి విషయము, అదేవిధంగా దేశానికి భారతదేశానికి త్రివర్ణ పతాకం ఉంటే జమ్మూ కాశ్మీర్కి సపరేట్ జెండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్లోకి అడుగు పెట్టాలంటే కూడా పర్మిట్ తీసుకొని వేరే దేశాలు పోయినట్టుగా పర్మిట్ తీసుకునేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని వ్యతిరేకించి జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా అంతర్భాగం చేయాలి, ఈ ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలున్నటువంటి వ్యవస్థను తీసేయాలని చెప్పి పోరాడి జైల్లో ఉండి జైల్లోనే మరణించినటువంటి వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారి ఆశయం ఏదైతుందో, వారి ఆలోచన ఏదైతుందో ఈ జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారతదేశంలో భాగం చేయాలంటే ఆ ఆశయంలో భాగంగానే ఇవాళ 370 ఆర్టికల్ను రద్దు చేసి నరేంద్ర మోడీ గారు వారి యొక్క నిజమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని. ఇవాళ పశ్చిమ బెంగాల్ కూడా బంగ్లాదేశ్ అన్నటువంటి తూర్పు పాకిస్తాన్లో భాగం కాకుండా పోరాడినటువంటి వ్యక్తి, పూర్తి బంగాల్ ఏదైతే బెంగాల్ ఉందో దాన్ని పాకిస్తాన్లో విలీనం చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ని, పశ్చిమ బెంగాల్ని భారతదేశంలో భాగంగానే ఉంచాలని చెప్పి పోరాడి సాధించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారు స్వాతంత్రం వచ్చినప్పుడు కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెసేతర వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు వీరిద్దరు మాత్రమే కాంగ్రెస్ సంబంధం లేనటువంటి వ్యక్తులు. ఆనాడు నెహ్రూ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఆనాడు ఏదైతే దీన్ని భారతీయ జనసంఘ్ మొదలుపెట్టిరో, ఏ ఆశయం కోసం మొదలుపెట్టిరో ఆ ఆశయాలన్నీ కూడా ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ అన్ని కూడా సాకారం అవుతున్నాయి. ఇలా భారతదేశాన్ని కూడా 2047కు వచ్చే నాటికి భారతదేశానికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారతదేశాన్ని విశ్వగురుగా మార్చాలి, భారతదేశాన్ని నంబర్ 1 దేశంగా మార్చాలన్నటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు వారు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చిందంటే అది ఆ దిశగా ముందడుగు వేస్తున్నట్టు లెక్క. ఖచ్చితంగా 2047కి వచ్చే నాటికి భారతదేశం నంబర్ 1గా మారడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి మరొకసారి శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి వారి యొక్క నివాళులు అర్పిస్తున్నాం. వారి యొక్క ఆశయాలు ఏవైతుందో తప్పకుండా ఇంకా అన్ని కూడా నెరవేర్చి భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.